ప్రేమ భిక్ష రెండవ భాగం. ఒకటవ భాగంలో తులసి రాజు వివాహం చేసుకోవాలనుకుంటారు. కానీ రాజు కొన్నాళ్ళు ఆగుదామంటాడు. తులసి ఇంట్లో వాళ్ళకి అబద్ధాలు చెప్పలేక వాళ్ళని మోసం చేస్తున్నట్టుగా భావించి ఎలాగైనా తొందరలో తల్లిదండ్రులకు చెప్పి రాజును వివాహం చేసుకోవాలని భావిస్తుంది. కథ కొనసాగుతుంది. ఒరేయ్ రాజు, పిలిచారా నాన్న? అవునరా, ఏమిటి, ఎక్కడికైనా వెళ్తున్నావా? అబ్బే లేదు, ఊరికే అలా బయటికి వెళ్దామని. కూర్చో కూర్చో, నీతో చాలా అర్జెంట్ విషయాలు మాట్లాడాలి. తండ్రి అలా చెప్పగానే ఎదురు చెప్పలేక అక్కడున్న మడత మంచం మీద కూర్చున్నాడు రాజు. వీధి చివరిదాకా వెళ్ళి సిగరెట్ కాల్చుకొని వస్తాడు రాజు. ఇంట్లో పబ్లిక్గా తాగే అలవాటు లేదు. ఆ సంగతి తండ్రికి తెలుసు. తెలియనట్టు ఊరుకుంటాడు. రామచంద్రం గారు చాలా లౌక్యులు. చాలా విషయాలు తెలియనట్టు నటిస్తూనే తన ఆలోచనల్ని సానుకూలపడేలాగా చూసుకుంటారు. ఆఫీస్లో పని ఎలా ఉందిరా? పర్వాలేదు, బాగానే ఉంది. ఆ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ కదా, మరి అందరినీ తట్టుకోవటం కష్టం. నవ్వాడు రాజు. ఎంత తిట్టుకున్నా ఉద్యోగం అన్నాక చచ్చినట్టు పనిచేయాల్సిందే కదా. అయినా అలవాటైపోయిందిలేండి. నిజమేననుకో అని కొడుకు ముఖంలోకి చూస్తే, పోనీ ఆ జాబ్ వదిలేయరా అన్నారు సీరియస్గానే. నాన్న, అదెలా వీలవుతుంది? విచిత్రంగా చూశాడు కుర్చీలో వెనక్కి జార్లబడి. రామచంద్రం గారు తమాషాగా నవ్వారు. వీలయ్యే విధానం కనబడిందిరా, అందుకే నీకు చెప్తున్నాను. ఆఫీసర్ కింద అణిగిమణిగి ఉండే బ్రతుకు ఎప్పటికీ ఎదుగుతుంది? నువ్వే ఆఫీసర్ అయితే నిమిషంలో ఎదిగిపోవచ్చు. వైకుంఠం గారని చాలా పెద్ద మనిషి, బిజినెస్ మెళకువలన్నీ బాగా తెలుసున్నవాడు. రెండు చేతులా ఆర్జిస్తున్నాడు. ఇక ముందు కూడా ఢోకాలేని సంపాదనాపరుడు. మనకి చాలా దూరపు బంధువు. ఆ బంధుత్వాన్ని ఆయన గుర్తుంచుకోవడం మన అదృష్టం. స్వయంగా మన కనకలింగంతో కబురు పెట్టి అడిగించారు. దోమల్గూడలో ఆయన తెరుస్తున్న కొత్త బ్రాంచీలో ఆఫీసర్ పోస్ట్లో తనకి చాలా ముఖ్యమైన వాళ్ళని, నమ్మకమైన వాళ్ళని నియమించాలనుకుంటున్నారట. చాలా రోజుల నుండి వాడి దగ్గరున్న బంధుమిత్రుల జాబితాలన్నీ తిరిగేసి మన మీద దృష్టి నిలిపి కనకలింగం స్వయంగా నన్ను కలుసుకుని అడిగితే, ఇదిగో ఇప్పుడు నువ్వు నన్ను నమ్మలేకపోతున్నట్టే నేను నమ్మలేకపోయాను. ఆ కనకలింగం నా భుజం తట్టి తన కొడుకు బొత్తిగా వయసు మీరాక పుట్టాడని, 10 ఏళ్ల వెధవని ఆఫీసర్ని చేయమని అడగటానికి బాగుండదని సంశయంగా ఉంది. లేకపోతే ఈ అదృష్టం నీ కొడుక్కి పట్టనిస్తానా అన్నాక నమ్మాల్సి వచ్చిందనుకో అని ఆగి కొడుకు వైపు చూశారు. ఇబ్బందిగా కదిలాడు. అదంతా నిజమే అనుకోండి నాన్న, కానీ ఆ వైకుంఠం గారికి మనమే అంత గుర్తు ఎలా వచ్చాం? అందుకే అదృష్టం అనడం. మనకి తెలియకుండా జరిగే విచిత్రాలనే అదృష్టాలనుకోవాలి. ఎంత లేసి రికమెండేషన్లు, ముడుపులు కట్టుకున్నా ఏ చిన్న ఉద్యోగమైనా దొరకడం కష్టమైపోతున్న రోజుల్లో తనంత తానుగా పిలిచి ఉద్యోగం ఇస్తానంటే ఏమనుకోవాలో రాజు చెప్పలేకపోతున్నాడు. కలలోనైనా ఊహించలేని పదవి యథార్థంగా దొరికితే మనిషి తలకిందులైనట్లు ఉక్కిరి బిక్కిరవ్వాల్సిందే. విచిత్రమైన అనుభూతి కలిగింది. ఓ క్షణం అయోమయంగా మిగిల్చి అప్పుడు మళ్ళీ కుర్చీలో ముందుకు వంగి మెల్లగా మొదలెట్టారు రామచంద్రం గారు. అయితే ఓ చిన్న తిరకాసుందిరా, అందుకే నేను వెంటనే కనకలింగంతో ఒప్పేసుకున్నట్టు చెప్పలేదు. ఇస్తానన్నది ఆఫీసర్ పోస్టేననుకో, 4 అంకెల జీతమేననుకో, తగినంత హోదా, మంచి ఇల్లు సమకూరుతాయనుకో, దాన్ని బట్టి చెల్లెళ్ళకి మంచి సంబంధాలు వస్తాయనడంలో సందేహం లేదు. కానీ ఆయన, అదే ఆ వైకుంఠం గారు స్వయంగా వచ్చి అడిగితే ఆ సంగతి వేరు. మధ్యవర్తి ద్వారా కబురు చేయడం ఏమిటి? అదేమిటి నాన్న, అంత గొప్ప మనిషి మనల్ని గుర్తుంచుకొని వర్తమానం పంపడమే చాలనుకొని మళ్ళీ ఈ బెట్టు ఎందుకు? రాజు ఆశ్చర్యంగా అడిగాడు. రామచంద్రం గారు విలాసంగా నవ్వి, బెట్టేరే మరి, వారు చెప్పిన తిరకాసుని నేను బెట్టు చెయ్యాల్సిందే. వారికున్న 3 ఆడపిల్లల్లో 2కి పెళ్ళిళ్ళైపోయి 3వ అమ్మాయి రెడీగా ఉందట. పెద్ద అల్లుళ్ళిద్దరికీ ఏలూరులో ఒకరిని, గుంటూరులో ఒకరిని, బిజినెస్లు, స్వంత ఇళ్ళు అప్పగించినవాడు. పిల్లలతో పాటు అప్పగించారట. ఇంకా ఈ 3వ అమ్మాయిని ఈ హైదరాబాద్లో బ్రాంచి తెరిచి అక్కడ నియమించబోయే ఆఫీసర్కిచ్చి ఆ ఏరియాలోనే మంచి ఇల్లు కూడా కొనేసి ఇవ్వాలని ఆయన ఉద్దేశమట. మరి అవన్నీ మధ్యవర్తి ద్వారా చెప్పటం ఏం సబబు? నన్ను స్వయంగా కలుసుకుని సంప్రదించాలి గాని. నాన్న, కుర్చీలోంచి దిగ్గున లేచాడు రాజు. కూర్చో, నాకు తెలుసురా, బొత్తిగా ఆ వైకుంఠం గారివ్వబోయే ఉద్యోగానికి, ఆస్తిపాస్తులకి అమ్ముడుపోతావా? ఆ మాటే నేను చెప్పదలుచుకున్నాను కనకలింగంతో. నీ ఉద్దేశం కూడా తెలుసుకుందామనే మరే ఇదంతా చెప్పాను.
ఈ తరంలో యువకులంటే పూర్తిగా తనూహించినట్లు వ్యక్తిత్వం లేని వారనుకున్నారేమో. అల్లుడు కావాలంటే ఆయన స్వయంగా వచ్చి మంచి చెడు స్వయంగా మాట్లాడాలి కానీ ఆ గొప్పేమిటి? పోనీ నీకున్న ఉద్యోగమే నీకుంటుంది. అయినా అలవాటైపోయింది కదా, ఇంక బాధేమిటి? ఇంక చెల్లెళ్ళకి పెళ్లి సంబంధాలంటావా? ఏవో దొరకకపోవు. అందుకని రేపు ఆ కనకలింగంతో చెప్పేస్తాను. కూర్చోబోయేవాడు మళ్ళీ లేచాడు. ఏమిటి, బయటికి వెళ్తావా? వెళ్ళిరా, ఇంక నేను చెప్పాల్సిందేమీ లేదులే. అయినా నీ ఉద్దేశం కూడా తెలిసిపోయింది కదా, వెళ్ళు వెళ్ళు అన్నాడు. కుర్చీలో వెనక్కి వాలి 2 చేతులు పైకెత్తి వేళ్లు విరుచుకుంటూ చాలా మామూలు విషయాలేవో మాట్లాడుకున్నంత తేలిగ్గా ఆవలించారు రామచంద్రం గారు. రాజు వీధిలోకొచ్చాడు. తల తిరుగుతున్నట్టు, కళ్ల ముందు రకరకాల సీన్లు గజిబిజిగా కదులుతున్నట్టు అనిపించింది. మధ్యాహ్నపు ఎండ నడినెత్తి మీద సూటిగా తగిలి తన నీడ తన కాళ్ల క్రిందే కుదించుకుపోయింది. వీధి చివర చెట్టు కింద పాన్ షాపు కిటకిటలాడుతోంది. సెలవు రోజు గనక, ఎండవేళ గనక జనానికి కాలక్షేపంగా ఉంది. పరీక్ష ఫలితాలేవో తెలిసినట్టున్నాయి. ఒక్కో పేపర్ చుట్టూ 4 నించుని ఆత్రంగా చూసేస్తున్నారు. అవేవీ సంబంధం లేని కులసారాయుళ్ళు పాన్ దుకాణంలో ఉన్న సినిమా మ్యాగజైన్లు లాక్కొని వాటిలోకి చూస్తూ పరవశించిపోతున్నారు. ఎవరి లోకం వాళ్ళది, ఎవరి గొడవ వాళ్ళది. పాస్ అయిన వాళ్ళని మిగిలిన వాళ్ళు ఎత్తేసుకుని తిప్పేస్తున్నారు. ఫెయిల్ అయినా నవ్వగలుగుతున్న వాళ్ళు మరికొందరు. పోరా వెధవ పరీక్ష, పాస్ అయితే ఎంత, ఫెయిల్ అయితే ఎంత, ఇప్పుడు నాకు పోయిన గౌరవం ఏమీ లేదు. నామకే వాస్తే ఓ సర్టిఫికేట్ కోసం మా నాన్న మీసం మరింత బాగా మెలివేసుకోవడానికే కానీ నాకు ఈ రిజల్ట్స్తో ఏం సంబంధం లేదు భాయ్. ఉన్నదంతా చాలకనా మా నాన్న కూర్చునే కౌంటర్ మీద నేను ఓపిక్గా కూర్చోగలిగి నోట్లు లెక్క పెట్టగలిగితే చాలు. ఏది, ఇప్పుడు పాస్ అయిన వాళ్ళకి వెంటనే జాబ్ వస్తుందన్న ధీమా ఉందా? ఆడంబరంగా రేపటి నుండి అప్లికేషన్ల ఖర్చు, కాళ్ల నొప్పులు, ఎక్కే ఆఫీసు దిగే ఆఫీసు, ఈ సంతోషం ఈ కాస్తసేపేరా వెర్రినాగన్న. ఓ పెద్ద హోటల్ ప్రొపరేటర్ కొడుకు, మరొక కిరాణా మర్చెంట్ షావుకారి గారి అబ్బాయి, ఫ్యాన్సీ షాప్ యజమాని గారి ముద్దుల కుమారుడు కొద్దిపాటి తేడాలతో వాళ్ల మనోభావాలని వెల్లడి చేసి పాసైన వాళ్ల సంతోషాలపై నీళ్లు చల్లినట్టు చేశారు. సిగరెట్ వెలిగించుకుని చెట్టుపక్కగా నించున్న రాజు అందరినీ గమనిస్తూనే ఉన్నాడు. నిజమే, వాళ్ళన్న దాంట్లో అబద్ధమేముంది? పాసైన సంతోషం ఈ కాస్తసేపే. ఇక నుంచి ఉద్యోగాల వేట, ఉత్సాహాలు ఉల్లాసాలు చల్లారిపోయే తరుణంలో ఊరిస్తున్నట్లు ఓ చిన్న ఉద్యోగం దొరుకుతుందేమో. ఎప్పటికో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, జుట్టు ఊడిపోయి పళ్ళు రాలిపోయే వయస్సుకి పెద్ద పొజిషన్కి వెళ్తే ఏం జరిగింది? రేపిక చేసిన అప్పులు తీర్చడానికి ఒంట్లో ఓపిక కోసం టానిక్కులకి సరిపోతుందా జీతం? అందరూ అలా ఉండకపోవచ్చును, కానీ సగటు మనిషి జీవితం అక్షరాలా ఇంతే. ఇక్కడున్న ఇంతమందిలో ఎందరూ సుఖపడగలరో, ఎంతమంది బ్రతుకులు కుక్కగొడుగుల్లా మిగిలిపోతాయో తెలియదు. తను మాత్రం చేస్తున్న ఉద్యోగం ఏమంత గొప్పది, కానీ ఎంత ప్రయత్నించవలసి వచ్చింది. అది దొరికిన కొత్తలో కాలరెత్తుకుని ధీమాగానే తిరిగాడు. ఇప్పుడు నవ్వొస్తోంది. క్రమంగా ఏడ్పు కూడా రావచ్చును. సామాన్యమైన బ్రతుకుల్లో సంతోషాలు సుఖాలు ఎప్పుడో తప్ప ఎప్పుడు ఉండవు. అంటే అది మధ్యతరగతి బ్రతికెందుకు అవుతుంది? కానీ నాన్న ఎంత విచిత్రంగా చెప్తున్నారు. ఆ వైకుంఠం గారు స్వయంగా వచ్చి అడిగితే ఒప్పుకుంటారా? ఇంతకీ ఆయన గారు ఇంతలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధాలు చూడటం అన్నమాట. సిగరెట్ పూర్తి అయిపోయినా రాజుకి తల తిరుగుడు తగ్గినట్టు లేదు. ఈ కొత్త సమస్య ఎందుకు వచ్చిందో, ఇప్పుడేం చేయాలో గందరగోళంగా అనిపించింది. ఉద్యోగానికి పెళ్లికి లంకె పెడితే కుదిరే పని కాదు. రేపో మాపో మెల్లగా తులసి సంగతి చెప్పాలనుకుంటుంటే మధ్యలో ఈ ఉపద్రవం ఏమిటి? పోనీ ఆ వైకుంఠమో కైలాసమో ఎటూ రాడు, నాన్న మళ్ళీ ఆ సంగతి ఎత్తడు అనుకొని 4 రోజుల క్రితం నుంచి తను తులసి కలిసి యాదగిరిగుట్టకు వెళ్ళిన మధురఘట్టం మననం చేసుకుంటూ నిలబడిపోయాడు. ఆఫీస్లో 2-3 సార్లు రాజుని పలకరించాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. అతని పక్క నుంచి మెట్లెక్కొస్తున్నప్పుడు కూడా అతను విష్ చేయట్లేదు. తల వంచుకొని ఫైళ్లు చూసేసుకుంటున్నాడు. అందమైన డెకోలం మెట్ల మీద హుషారుగా పడటం లేదు. తులసి పాదాలు భయంగా నెమ్మదిగా ఒక్కో మెట్టు లెక్క పెడుతున్నట్లు ఎక్కుతోంది. రిజిస్టర్లో సంతకం చేస్తున్నప్పుడు కూడా అనవసరంగా అదిరిపోతోంది. సీటు మీద కూర్చున్నప్పుడు హ్యాండ్ బ్యాగ్ తెరిచి నవల చదువుకోవటం లేదు. తల వంచుకొని ఫైల్ చూస్తోంది. కొలీగ్స్ పలకరింపులకి చలోక్తులకి బెదురుతున్నట్టు, ఉలికి పడుతున్నట్టు వణికిపోతోంది. చిరుగాలికి కంపించిపోయినట్టు ఉంది తులసికి. అణువణువు ఏదో తెలియని భయంతో అనుక్షణం అల్లాడిపోతోంది.
మనసులో ఉన్న మాట దాచుకోలేక ఎవరికీ చెప్పుకోవాలనుకున్న రాజు ముభావాన్ని భరించలేక తను మౌనంగా ఉండలేక నానా అవస్థ పడుతోంది తులసి. అసలే సన్నగా నాజుగ్గా ఉండే తులసి వారం రోజులుగా తనెవరో వేధిస్తున్నట్లు, తనలో తను పడుతున్న వేదన వల్ల మరీ సన్నబడి పట్టుగా దెబ్బతిన్న పిట్టలా తనలో తనే ముడుచుకుపోతోంది. హాయ్ రోజీ పలకరించింది రూంలోకి వస్తూనే. తలెత్తి పలచగా నవ్వి మళ్ళీ తలవంచుకోబోతున్న తులసి భుజం మీద చిన్నగా తట్టింది రోజీ. ఏమిటన్నట్టు చూసింది. ఏమిటి మరి బొత్తిగా పసిపిల్లల ఆ బేలచూపులేమిటి? ఈ మధ్య మరీ మూగదాన్లా తయారయ్యావు. నీకన్నా పెంపుడు చిలకల నయం, పలకరించకుండానే పలుకుతాయి. నువ్వేమిటి మాట్లాడించిన పెదవి విప్పవు? కిసకిస నవ్వింది సుభద్ర. ఇదిగో సుభద్ర, నువ్వు ఆ నవ్వు మానేయ్. ఏదైనా చెప్పదలుచుకుంటే టకీమని చెప్పేయి, అంతేగాని సిగ్నల్ ఇస్తున్నట్టు ఆ నవ్వేమిటి? రోజీ కోపంగా చూసింది. అది కాదు రోజీ, మీ ఇంట్లో చిలకలున్నాయి కదా అని. తులసి కన్నా నయమని చెప్పావనుకో. ఒకవేళ కుక్క ఉంటే, లేక గేదె, పిల్లి, కోడి లాంటి అవి ఉన్నా చాలే ఊరుకో, నీకు మరీ నోరెక్కువ కసిరింది రోజీ. అంటే నోటి వైశాల్యమా? నోరు మూసుకో. ఆ పని మాత్రం చేయలేనోయ్, అది నా జన్మ హక్కు. నాకు ఏడాదిలోనే మాటలొచ్చాయట. అప్పటినుంచి ఈ నోరు మూసుకున్నదే లేదు. ఇప్పుడు అకస్మాత్తుగా మూసుకుంటే నాకేదో షాక్ తగిలిందని, ఉద్యోగానికి పనికిరానని పీకేయగలడు ఆఫీసర్. చాలా సీరియస్గా చెప్తున్న సుభద్రని గుర్రుగా చూసి నెత్తిమీద చిన్నగా మొండి అని తన సీటు దగ్గరికి వెళ్ళిపోయింది రోజీ. తులసి చిన్నగా నవ్వేసింది. చూడు రోజీ, మీ పెంపుడు చిలుకలు అలా నవ్వగలవా? సో చిలక కన్నా తులసే నయం, ఒప్పేసుకో అంది సుభద్ర. అప్పుడంతా ముసిముసిగా నవ్వారు. తులసి సిగ్గుపడింది. మనసులో గుబులున్న సుభద్ర కామెంట్లకి మనస్ఫూర్తిగా నవ్వగలుగుతోంది తులసి. ఎవరి పనుల్లో వాళ్ళు లీనమయ్యారు. కానీ లంచ్ అవర్లో రాజుని ఎలాగైనా పలకరించాలనుకుంటే అతను హాఫ్ డే లీవ్ తీసుకుని వెళ్ళిపోయినట్టు తెలిసి నీరసపడిపోయింది. ఏమోయ్, మీ రాజకుమారుడు గారు ఇంటికి వేంచేసినట్టున్నారు. మరి తమరిక్కడే ఉండిపోవటం న్యాయమా అంటూ లోగొంతుకలో మేళమాడింది అంబిక. ఓహ్ అంబిక, నువ్వు నన్ను చంపకోయ్. అతని ఇంటికి పోతే నాకేమిటి అని విసుక్కుంది. కానీ తనతో చెప్పకుండానే వెళ్ళిపోయాడే అని బాధపడుతూనే ఉంది తులసి. బాగుందమ్మా, నేను చంపుతున్నానా? పైగా అతను వెళ్ళిపోతే నీకేమిటా? ఈ బడాయి కబుర్లు ఎందుకోయ్ అంటూ భుజం మీద పొడిచింది. అబ్బా, గూడు కదిలిపోయింది. మరీ ఇంత మోటుతనమా? భుజం మీద రాసుకుంటున్న తులసిని కాస్త దూరంలో చాక్లెట్ చప్పరిస్తూ వస్తున్న సుభద్ర చూసింది. గబగబా దగ్గరకొచ్చి, ఏమిటి అంబికాదేవి చెయ్యి ఆంచిందా? ఆటో పిలవనా? రెక్కగూడు తొలగిపోయే ఉంటుంది. ఆర్థోపెడిక్ హాస్పిటల్లో మాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, నేను చెప్తాలే పదా అంది. మరే, నిన్ను కూడా ఓ పోటు పొడుస్తాను. నువ్వు కూడా వెళ్ళి పక్క బెడ్ మీద తోడు పడుకో. ఎటు, నీకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు కదా. అంబిక ముందుకు రాబోయింది. నవ్వింది సుభద్ర. రాకు తల్లి రాకు, అదిగో ఆ క్యాంటీన్ దగ్గర బృందం ఇటే చూస్తున్నారు. ఇక్కడేదో సర్కస్ ఫీట్ అవుతున్నాయి కాబోలనుకుని వచ్చేస్తారు. ఇదిగో సుభద్ర, ఎప్పుడో నా చేతిలో నీకు ఎముకలు విరిగి తీరవలసిందే. నేనంటే మరీ నీకు వేళాకోళంగా ఉంటోంది. అంబిక రౌద్ర ఆకారం చూసి తులసి కలగజేసుకుంది. బొత్తిగా మనం ఇలా వాదులాడుకోవడం బాగులేదు. టీనేజీ కాలేజీ గర్ల్స్లా ఏమిటి? జాబ్ చేస్తున్న బాధ్యత గల యువతుల్లా ఉన్నామా? పదండి పోదాం. తులసితో పాటు ఆఫీస్లోకి వెళ్ళారు వాళ్ళిద్దరూ. తులసి సీటు మీద కూర్చుందే గాని మనసు పని మీద కేంద్రీకరించలేకపోయింది. బాధ్యత గల యువతుల్లా లేనిది ఎవరు? కులాసాగా నవ్వుతూ తుళ్ళుతూ తిరిగినంత మాత్రంలో బాధ్యతకి లోపం రాబోదు. కానీ తను చేసిందేమిటి? అదెంత బాధ్యతారహితమైనది? రాజు ఎందుకు లీవ్ తీసుకుని వెళ్ళిపోయాడు? నాతో చెప్పకూడదా? కనీసం నవ్వుతూ విష్ చేయడం లేదు. ఇంట్లో తండ్రితో చెప్పాడా? ఏదైనా ఘర్షణ జరిగిందా? అందుకే మౌనంగా చూడకుండా ఉంటున్నాడా? కానీ అలా ఎన్నాళ్ళుంటాడు? ఏం ఆలోచిస్తున్నాడో? తులసి గుండెల్లో గుబేలుమంది అప్రయత్నంగా. ఇంకా ఈ సంగతి రాజుకి తెలియదు. తెలిస్తే ఏమంటాడు? ఒకవేళ తండ్రి అభ్యంతర పెట్టినా ఎదురు తిరగాల్సిందే. బహుశా అందుకే తనలో తను తర్జనభర్జన పడి నలిగిపోతూ ఉన్నాడా? లాభం లేదు, రేపు ఎలాగైనా చెప్పి తీరాల్సిందే. అలా అనుకున్నాక కాస్త మనసు కుదుటపడి మామూలుగా పని చూడగలిగింది. భోజనం చేస్తున్న రాజు దగ్గర కూర్చుని మెల్లగా మొదలెట్టింది తల్లి వరాలమ్మ. అది కాదురా, నాన్నగారు కోరినట్టుగా ఆ వైకుంఠం గారు స్వయంగా మన ఇంటికి రానే వచ్చారు. మనిల్లు పరిస్థితులు అన్నీ వారు కళ్ళతో చూసి కూడా మనతో వియ్యం పొందడానికి అంగీకరిస్తుంటే నీకున్న అభ్యంతరం ఏమిటో తెలియటం లేదు. పోనీ నోరు విప్పి చెప్పు. ఎలాగరా? అబ్బబ్బా, ఏమిటమ్మా, ఇంట్లో ఉన్నంతసేపు ఇదే గొడవైపోతోంది.
విసుక్కున్నాడు రాజు. తల్లి చిన్నబుచ్చుకొని, పోనీలేరా, ఇంకా గొడవ చెయ్యను. అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాలొచ్చాక బిడ్డలా, ఏదో తల్లి మనసు గనక నువ్వు ఎంత దులపరిస్తున్నా ఇలా పాకులాడుతూ నిన్ను విసిగిస్తున్నాను. మంచి సంబంధం, వాళ్లంతట వాళ్లే వెతుక్కునొచ్చారు, దర్జాగా బ్రతకొచ్చు. నీతో పాటు చెల్లెళ్ళు కూడా సుఖపడతారు. అయినా వాళ్ల ముఖాన ఎంత రాసి ఉందో. లేచి వెళ్ళబోయింది. వెళ్ళకమ్మా, కూర్చో, నా మనసెందుకో బాగులేదు. ఏదో అనేశాను, బాధపడకు. అయినా పెద్దవాళ్లతో పెట్టుకుంటే చాలా పేచీలొస్తాయమ్మా. మనింటికి బీద పిల్లని తెచ్చుకుంటే మనల్ని గౌరవిస్తుంది. ఈ సంసారం సాఫీగా సాగిపోతుంది. కానీ మనకన్నా పెద్దవాళ్లతో బంధుత్వం కలుపుకుంటే మనం చులకనైపోతాం. తంటాలు కూడా వస్తాయమ్మా. ఇంకోళ్ల ముందు మనం దేబిరింపుగా బ్రతకడం నాకు నచ్చదు. వరాలమ్మ చిన్నగా నవ్వుతూ కూర్చుంది. నాకు మాత్రం నచ్చుతుందట్రా. కానీ కలిసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వివేకవంతుల లక్షణం. మనకై మనం కాళ్ళా వేళ్లా పడలేదు కదా. వాళ్ళకై వాళ్ళు ఇష్టపడి పిల్లనిస్తామంటే మనం బెట్టు చేయటం బాగులేదు. ఒక్క సంగతి ఆలోచించు. మనం కాదంటే వాళ్ళకి అల్లుడు దొరక్కపోడు. కానీ మనకి మళ్ళీ అంత గొప్పవాళ్ల సంబంధం మాత్రం రాదు. చేజారిపోయిన అదృష్టం మళ్ళీ ఎగిరి చేతికందదు. రాజు కంచంలో అన్నం కలుపుతూనే ఉన్నాడు. ముద్ద చేసి నోట్లో పెట్టుకోలేదు. బుర్ర నిండా కందిరీగల పుట్టలా హోరు వినిపిస్తోంది. జీవితంలో ఎవరో ఒకరు ఆసరా ఇయ్యకపోతే క్రింద మెట్టువాడు పైకెలా ఎక్కగలడు? ఆ వైకుంఠం గారికి కూడా నీలాగే తోచిందేమో. తమకంటే తక్కువ స్థాయి వాణ్ణి అల్లుణ్ణి చేసుకుని సంసారం హాయిగా జరిగి కూతురు సుఖపడాలని కోరుతున్నారేమో. తలెత్తి తల్లి వైపు విస్మయంగా చూశాడు. అవునురా, సంపద ఉన్న చోట సంస్కారం ఉండకూడదని ఉందా? అలాగైతే మనం బీదింటి పిల్లని చేసుకుందామనుకున్నా ఆ అమ్మాయి కూడా మన ఇంటికి రావడానికి ఒప్పుకోకపోవచ్చును. మన సంస్కారం మన దగ్గరే మిగిలిపోతుంది. నవ్వాడు. ఏమిటమ్మా, దేశంలో బీదవాళ్లే లేరా? ఆ వైకుంఠం గారికి మనం కాకపోతే మరొకరు దొరికినట్టే మనకి కూడా మరో బీదింటి పిల్ల దొరకకపోతుందా? ఈసారి వరాలమ్మ అబ్బురంగా చూసింది కొడుకు వైపు. అవునమ్మా, మనం పై అంతస్తుకి ఎగబాకాలనుకోకపోతే క్రింది తరగతి వాళ్ళని ఆదరించకూడదా? ఎందుకు కూడదు? కానీ వరాలమ్మ చెప్పబోయేదానికి సడన్ బ్రేక్ పడింది. పక్కనున్న గుమ్మంలో రామచంద్రం గారు కళ్ళతోటే సైగ చేసి ఊరుకోమన్నారు. వెనక వైపున ఉన్న తండ్రిని గమనించిన రాజు తల్లి మాట మధ్యలో ఆగిపోతే తల తిప్పి వెనక్కి చూశాడు. రామచంద్రం గారు కంఠం సవరించుకొని, అమ్మ ఉంది, అయోమయం, దానికేం తెలియదు. నువ్వు చెప్తున్నది సబబేరా? తప్పకుండా మనం పేదింటి అమ్మాయినే ఆదరించి ఈ ఇంటి కోడలుగా తీసుకురావాలి. అలాగే చెల్లెళ్ళకి కూడా తక్కువ స్థాయి వాళ్ళనే చూడాలి. కాకపోతే ఒకటే చిక్కు, మన ఇంటికి వచ్చే వాళ్ళంతా తక్కువ స్థితి గలవారే అయితే వాళ్ళందరినీ సమర్థించుకునేసరికి మనం కూడా ఆటోమేటిక్గా అడుక్కి జారిపోతాం. పోతాం అన్నారు గంభీరంగా. తడబడినట్టయి, అదేమిటి, చెల్లెళ్ళకి మనతో సరితూగే సంబంధాలే చేద్దాం అన్నాడు రాజు. ఏం, నీ ఆదర్శం వాళ్ళకు ఉండకూడదా? ఆహా, అలాని కాదు. ఇదిగో చూడు రాజు, ఇన్ని డొంక తిరుగుళ్ళు ఎందుకు? నువ్వు నిక్షేపంగా నువ్వు ప్రేమించిన అమ్మాయినే చేసుకో, నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే జోగి కలిస్తే బూడిద రాలుతుంది కానీ సంపద కలగదు. ఆదర్శాలు చెప్పుకునేందుకు బాగానే ఉంటాయి, అనుభవంలో మాత్రం చేదుగా ఉంటాయి. నువ్వు ఇంతగా కలిసి వస్తున్న సంబంధాన్ని కాదంటున్నావంటే తప్పకుండా నువ్వెవరో అమ్మాయిని ప్రేమిస్తున్నావన్నమాటే. ఆ అమ్మాయి మన బోటి మధ్యతరగతి ఇంటి పిల్లో, ఇంకా లోయర్ క్లాస్ వాళ్ళో కాబట్టే నువ్వు ఏదో ఉద్ధరించాలనే ధోరణిలో చెప్తున్నావు. సరే, కానీ నీ చెల్లెళ్ళకి కూడా నీలాంటి ఆదర్శవాది అభ్యుదయవాది దొరకరు కదా. అందుకని కట్నాలు కానుకలు సమర్పించుకోవాల్సిందే. ఇన్ని అవస్థలు పడే కంటే మనకంటే లోయర్ క్లాస్ వాళ్ళని వెతికి చేస్తేనే నయం. ఆల్ రైట్, అలాగే జరగని. రేపే ఆ వైకుంఠం గారికి మన ఉద్దేశం తెలియపరుస్తాను. మన కోసమే బావురు మనరు మరో అల్లుడిని వెతుక్కుంటారు. అంతా మనలాగే ఉండరు కదా. అది కాదు నాన్న, ఇప్పుడు ఈ వైకుంఠం గారు హఠాత్తుగా ఇలా మధ్యకి రాబట్టి మీకు ఈ ఆలోచనలు వస్తున్నాయా? ఇంతకుముందు చెల్లెళ్ళకి ఇవ్వవలసిన కట్న కానుకల్ని గురించి ఏమీ అనుకోలేదా? మంచి ప్రశ్న అడిగావురా. పెళ్లికి ఎదిగిన పిల్లలుంటే ఎన్నో రకాల తర్జన భర్జనలుంటాయో నేనే చెప్పాలా? ఎక్కడెక్కడ అప్పులు చేయాలో, ఎవరెవరిని దేవరించాలా అని ఆలోచిస్తున్నాను. అయితే నీ వల్ల కాస్తో కూస్తో లాభిస్తుంది కదా, దానితో కొంత సర్దుబాటు అవుతుందనుకున్నాను. కానీ హఠాత్తుగా వచ్చిన ఈ వైకుంఠం గారిలాగే అనుకోకుండా గుర్తొచ్చిన ఈ ఆదర్శం అభ్యుదయం మాట గురించి ఆలోచించలేదురా. అందుకని ఇంకా వాళ్ళకి కట్న కానుకలు ఇవ్వాలనుకోకూడదు. అవి కోరకుండా చేసుకునే ఉత్తముడో లేక అవి అడగటానికి సాహసించలేని స్థితి తక్కువ వాణ్ణో వెతకాలి. అది సరే కానీ మరో సంగతి,
ఒకవేళ ఏ గొప్పింటి వాళ్ళో మీ అమ్మాయిల్లో ఫలానా పిల్లని మేము ఇష్టపడుతున్నట్టు చెప్తారనుకో. ఆహా, ఒకవేళ అలాంటి అవకాశం ఉందనుకో, అయినా సరే వద్దు పోండి, మేము పెద్దింటికి రాదలుచుకోలేదు అని చెప్పమంటావా? రాజు అయోమయంగా చూశాడు. అవును, అవునుగా మరి. మగపిల్లాడికైతే ప్రగతి పదం, ఆడపిల్లకైతే ఆశావాదం ఎందుకు? సరే, నీ ఇష్ట ప్రకారమే, కానీ పైకెక్కే ప్రయత్నం మాని క్రిందికి జారడానికే ప్రయత్నించుదాం, అదే తేలిక అనేసి చకచక అక్కడి నుంచి వెళ్ళిపోయారు రామచంద్రం గారు. అవాక్కైపోయాడు రాజు. కంచంలో కలుపుతూనే ఉన్నాడు. వరాలమ్మ ఏదో చెప్పబోయింది. వినిపించుకోకుండా ఆద్రాబాద్రాగా 4 మెతుకులు తిని లేచిపోయాడు. అయ్యో అదేమిట్రా, అన్నం అలా వదిలేశావు అంటూ తల్లి వైపు చూడకుండానే చిరాకు పడుతూ ఆఫీస్కి బయలుదేరాడు. దారి పొడుగునా పరాకుగానే నడిచాడు. తండ్రి ఆఖరుగా అడిగిన ప్రశ్నను గురించి యోచిస్తున్నాడు. పెద్ద చెల్లికో చిన్న చెల్లికో నిజంగా ఏ గొప్పిటి సంబంధమో వస్తే ఏం చెయ్యాలి? వద్దనాలా? చూస్తూ వదులుకోగలడా? కావాలని పేదింటికి పంపగలడా? నిజమే, మరి తనైతే ధనికుల పిల్లని చేసుకోకూడదు అనుకుని చెల్లినైతే డబ్బున్న వాళ్ళకి ఇచ్చి చెయ్యాలా? ఒకవేళ వాళ్ళు కూడా నాలాగే ఎవరినైనా ప్రేమించడం లేదు కదా? అలా తలుచుకుంటే రాజుగుండె ఎందుకో దడదడలాడింది. తన చెల్లెళ్ళకి అంత ధైర్యం లేదు. అంత అంటే అదే తులసికున్నంత. ఆమె ఉద్యోగస్తురాలు, ధైర్యస్తురాలు కనుకనే తను కోరగానే ఒప్పేసుకుని యాదగిరిగుట్ట రాగలిగింది. అప్పుడప్పుడు షికార్లకు వచ్చి కూడా పొద్దుపోయే వరకు తనతో ఉండిపోయేది. కానీ చెల్లెళ్ళు ఎప్పుడూ కాలేజీలు తప్ప ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళు ఎవరిని ప్రేమించి ఉండరు. ఇలా అనుకున్నాక ఓ సిగరెట్ తాగాక కాస్త చిరాకు తగ్గింది. తన పక్క నుంచి కారొకటి దూసుకొని పోతూ అందులో డ్రైవర్ తన వైపు కోపంగా దారి మధ్యలో నడుస్తావేమిటి అన్నట్టుగా చూశాడు. నిజమే, పరాకులో తను పేవ్మెంట్ వదిలి రోడ్డు మధ్యగా వచ్చేశాడు. అయినా డ్రైవర్ తన వైపు చూసిన ఆ చూపు చురుక్కుమంది. అరే, అదే తనకో కారుంటే నవ్వొచ్చింది. వైకుంఠం గారు ఇస్తానన్న కారు, మేడ, ఉద్యోగం కళ్ల ముందు సినిమాలో సెట్టింగుల్లా కనిపించాయి. గాలిలో లేచి ఎగురుతున్నట్టు, మేఘాల మధ్య గంధర్వుడిలా దూసుకుపోతున్నట్లు ఫీల్ అయ్యాడు. విచిత్రమైన అనుభూతి కలిగి ఆఫీస్ చేరుకున్నాక యథార్థ జీవితం గుర్తుకొచ్చి అనుకోకుండానే నీరసం, నిస్పృహ కలిగాయి. మరో 5 నిమిషాలకి తులసి వచ్చింది. తన పక్కనున్న మెట్లెక్కబోతూ, ఇవాళ సాయంత్రం నీతో మాట్లాడాలి, గార్డెన్ దగ్గరికి రా అనేసి గబగబా మెట్లెక్కి వెళ్ళిపోయింది. పక్కనున్న ఆచారి సన్నగా విజిల్ లాంటి శబ్దం చేస్తూ, ఏంటి గురు, ఎక్కడికి ప్రోగ్రాం అన్నాడు రహస్యంగా రాజు వైపుకి వంగుతూ. తప్పురా ఆచారి, అడగకూడదు, అవన్నీ సీక్రెట్స్, వింటే మన చెవులు మూసుకుపోతాయి. మనమే గెస్ చేయాలి. జేబులో డైరీ తీ, ప్రేమికులు కలుసుకునే స్థలాల లిస్టు చూడు అని వీపు మీద తడుతూ సలహా ఇచ్చాడు వర్మ. జేబులో నుంచి డైరీ తీయబోతున్న ఆచారిని ఆపి, అక్కర్లేదురా ఆచారి, నేను మా ఆవిడ్ని లవ్వాడి పెళ్ళాడకపోయినా పెళ్ళాడి లవ్వాడుతున్నాను, అందుకని ఆ సంకేత స్థలాలన్నీ నాకు పరిచయాలే. సాయంత్రం నేను మిమ్మల్ని తీసుకెళ్తాగా, ఎందుకు మీకు భయం అంటూ అభయమిచ్చాడు పిల్లిగడ్డం సుతారంగా నిమురుకుంటున్న బ్రహ్మం. అవన్నీ రాజుకి వినిపించాలనే వాళ్ల తాపత్రయం. ఒళ్ళు మండిపోయింది రాజుకి. అయినా ఏమనలేకపోయాడు. వీళ్ల ముందర ఎందుకు చెప్పాలి తులసి? ఆఫీస్లో అందరికీ ఈ ప్రేమాయణం గురించి ఇంత అలుసైపోవడం బాగులేదు. మొదటిసారిగా తులసి మీద కోపం వచ్చింది. ఇవాళ గనక సాయంత్రం గార్డెన్కి వెళ్తే నిజంగానే ఈ త్రిమూర్తులు సిద్ధమవుతారేమో అనుకున్నాడు. వద్దనిపించింది. సాయంత్రం ఆఫీస్ వదిలి బయటికి వెళ్ళిపోయే ముందు చిన్న కాగితం ముక్క తులసికి కనిపించేలా కింద పడేసి గబగబా వెళ్ళిపోయాడు రాజు. ఎవరూ గమనించకుండా తులసి కాగితం తీసి చూసుకుంది. ఇవాళ నాకు అర్జెంట్ పనుంది, గార్డెన్కి రాలేను. కాగితం చింపి నిస్సహాయంగా పెదవి కొరుక్కుంది తులసి. ఏ విషయమైనా ప్రతిఘటిస్తే పంతం పట్టుదల పెరుగుతుంది. సరే నీ ఇష్టమని అనుకూలంగా దారిచ్చి అడ్డు తొలగిపోతే ఏం చెయ్యాలనుకున్నాడో దాని మీద ఇంట్రెస్టు తగ్గిపోతుంది. ఇది మానవుడి బలహీనత. తను తులసి విషయం చెప్పి తండ్రితో ఎంత ఘర్షణ పడాల్సి వస్తుందో అనుకున్న రాజుకి తండ్రి ఇంత సునాయాసంగా తను చెప్పకముందే నీ ఇష్టం అనేయడంతో శరీరంలో నరాల సత్తువ తగ్గిపోయినట్టయింది. అదీగాక వైకుంఠం గారు వంటి పెద్ద మనిషితో నిష్కర్షగా చెప్పేస్తాననటం, చెల్లెళ్ళకి కూడా తన ఆధారం అక్కర్లేకుండా ఏ పేదవాళ్లకో కట్టబెట్టేస్తాను అనడం బొత్తిగా తన ఉనికి మర్చిపోయినట్టుగా ఉంది. పైగా తులసి ఈ మధ్య 2-3 సార్లు తనతో మాట్లాడాలని ప్రయత్నించటం, ఆ విషయం అందరికీ తెలిసిపోతూ ఉండటం తన చేతగాని తనంగా కనిపిస్తోంది. ఒక్కోసారి తులసి మీద కోపం కూడా వస్తోంది. అలా కోపం వచ్చినప్పుడు అసలు తను తులసిలో ఏం చూసి ప్రేమించినట్లో
తామిద్దరూ పెళ్లి చేసుకుంటే వచ్చే లాభమేమిటో, చేసుకోకపోతే జరిగే నష్టమేమిటో చర్చించుకుంటూ రెండో వైపు నిల్చున్న వైకుంఠం గారి చిన్నమ్మాయి వైపు మనసు పరిగెత్తడం కూడా జరుగుతోంది. మనిషిలో బలహీనత చోటు చేసుకుంటున్నప్పుడు ఆ అదను చూసుకుని స్వార్థం మీద పడిపోతుంది. ఇది ప్రకృతి చేసే మాయాజాలం. ప్రస్తుతం రాజుకి ఇంట్లో ఎవ్వరినీ ఎదిరించవలసిన అవసరం కలగలేదు. తన భవిష్యత్తు తనకే వదిలేసినట్టు తండ్రి మౌనం వహించటంతో మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నానా అనే తపన ప్రారంభమైంది. నాన్న వాళ్ళకి కబురు పంపించేశారేమో అని ప్రాణం కొట్టుకుంటోంది. రాజులో కలుగుతున్న మార్పులు చేర్పులు చూసి చూడనట్టు ఓరకంట కనిపెడుతూనే ఉన్న రామచంద్రం గారు తృప్తిగా నవ్వుకున్నారు. ఇటు వీలు కాకపోతే అటు నుంచి నరుక్కురా అన్న సామెతగా పని సాధించుకునేందుకు ఎగిరి గంతులు వేసి కేకలు వేయనక్కర్లేదు. నవ్వుతూ వాళ్ళని సమర్థిస్తూనే బెదిరిస్తూ ఒప్పించుకోవాలి. అది లౌక్యం. రామచంద్రం గారు తనలో తనే గర్వపడ్డారు. ఏమిటి, నువ్వు చెప్పేది నిజమేనా? అవును రాజు, అందుకే వారం రోజుల నుండి నీతో మాట్లాడాలని ఎన్నిసార్లు ప్రయత్నించానో. అదేమిటి తులసి, ఇప్పుడెలా? తులసి తల వంచుకొని ఎలా ఏమిటి, మ్యారేజ్ చేసేసుకుందాం అంది. తేలిగ్గా అనేస్తున్నావు, కానీ మా ఇంట్లో భయంగా తలెత్తింది. రాజు, మీ ఇంట్లో ఒప్పుకోవటం లేదా? ఆహా, అది కాదు. మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు నాకు ఇంకా బాధ్యతలు ఉన్నాయని చెప్పాను కదా. ఉండని, నీతో పాటు నేను కూడా పంచుకుంటాను. అబ్బా, అది కాదు తులసి, ఇంత తొందరగా మనకున్న బాధ్యతలకి తోడు బాగుండదు తులసి. ఇంకా జీవితం ఏమిటి, అన్నీ ఖర్చులే, అన్నీ చిరాకులే. చిన్నగా నవ్వింది. అలా అనుకుంటే ఎలా? జాగ్రత్తగా సర్దుకొని చక్కదిద్దుకుందాం. చెప్పడం తేలికే, మన పెద్దవాళ్ళంతా పడ్డ ఇబ్బందులన్నీ మన తరంలో కూడా అనుభవించాలా? నాకు అలా నచ్చదు. పోనీ ఏం చేద్దాం? రాజు కిందికి చూపులు దించి లోగొంతుకలో గురగురలాడినట్టు పలికాడు. ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్తే డాక్టరే చెప్తుంది సలహా. రాజు అరిచినట్లు కీచుగా పిలిచింది. ఎందుకంత బెదురు? ఒక్కదానివి వెళ్ళలేకపోతే నేను వస్తాను. వద్దు రాజు, నేనింకా మా వాళ్ళకి చెప్పలేదు. పెళ్ళికి ముందు ఇలాంటి పాపం పని చేశానని తెలిస్తే వాళ్ళేమంటారు? మనం పెళ్లి చేసుకున్నాక అప్పుడు నీ ఇష్టం. వాళ్ళు అభ్యంతరం చెప్పడానికి వీలు కాదు. కానీ మా ఇంట్లో కూడా ఈ సంగతి తెలియదు కదా. పెళ్ళైపోయాక అలాంటి పాపం పని చేయాలంటే మా వాళ్ళు ఒప్పుకోరు. అదేదో ముందే చేస్తే నయం. తులసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాజు, నువ్వింత అన్యాయంగా మాట్లాడకు. పెళ్ళైనా కాకపోయినా ఇది మన ప్రేమ ఫలం. తెలిసి చేసినా తెలియక చేసినా ఆ కర్మకి మనం బాధ్యులమే. మనం చేసింది పాపం అనుకోవడం ఎందుకు? మనస్ఫూర్తిగా ఒకరినొకరు అర్థం చేసుకున్నాక తెలియకుండానే అడుగు ముందుకు వేశాం. వేసిన అడుగుని ధైర్యంగా నిలదొక్కుందాం. నచ్చజెప్పే ధోరణిలో చూసింది. అబ్బబ్బా, నేను చెప్పేది అర్థం చేసుకోవేం తులసి? ఇంటికి పెద్ద కొడుకుని కదా, చెల్లెళ్ల విషయం చూడవలసిన వాణ్ణి. తొందరపడి మనం చేసిన పని వాళ్ళందరికీ తెలిసిపోవడం నాకింట్లో ముఖం చెల్లదు. మామూలుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టుండాలి కానీ మన ప్రేమ హద్దు మీరిందని, అందుకని తప్పనిసరిగా వివాహం చేసుకోవాల్సి రావడం చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఇంట్లో వాళ్ళ దగ్గరే కాదు తులసి, ఆఫీసులు కూడా మనకి అపహాస్యమే ఎదురవుతుంది. నా మాట విను. ఎవ్వరికీ ఈ విషయం తెలియకుండా జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఎలా చెప్తున్నావు రాజు? ఇంతేనా నీ ధైర్యం? ఆడదాన్ని, నాకున్నపాటి వివేకం నీకు లేకపోతుందా? మన ప్రేమ హద్దు మీరింది గనకనే వెంటనే వివాహం చేసేసుకుని భార్యాభర్తలుగా సంసారం చేసుకోవడం న్యాయం, ధర్మం. అంతేగాని చేసిన పొరపాటును తుడిచేసుకుని ప్రేమికుల్లాగే మిగిలిపోవడం, ఆ విధంగా అందరినీ నమ్మించాలనుకోవడం అన్యాయం కదూ. అయినా నువ్వనుకున్నంత తేలిగ్గా జాగ్రత్త పడిపోవడం జరగదు. ఇంట్లో మా అమ్మ, వదినలు, చెల్లాయిలు అందరికీ తెలిసిపోయింది. అది మరీ అసహ్యం, అవమానం. వద్దు రాజు, నా మాట విను. వెంటనే మనం మ్యారేజీ చేసుకుందాం. తులసి రాజు చేయి పట్టుకొని బ్రతిమాలుతున్నట్టే అడిగింది. నన్ను ఆలోచించుకొని తులసి, నాకంతా గందరగోళంగా ఉంది. వారం రోజులు ఆగు అన్నాడు అసహనంగా తల విదిల్చుకుంటూ. బేలగా చూసింది. నీరసంగా తల ఆడించి, త్వరగా తేల్చు. నేను ఇంట్లో ఇక దాచలేను. వాళ్ళు అడిగే వరకు చెప్పకుండా ఉండే స్థితి కల్పించకు. చూడు, నీకు మళ్ళీ చెప్తున్నాను, వివాహం అయ్యాక నీతో పాటు మీ ఇంటి పరిస్థితుల్లో నీకు అన్ని విధాలుగా తోడు నీడగా ఉంటాను. ఇద్దరం కలిసి కష్టసుఖాలు పంచుకుందాం. ఇప్పుడు మనం చేసిన పని పొరపాటే అయినా దాన్ని తప్పుగా నిలిచిపోనీయకుండా చిలిపితనంలో తొందరపాటుగా మధురంగా తలుచుకునేలా చేయరాజు అని కోరింది తులసి. మౌనంగా లేచి నిల్చున్న రాజుని అనుసరించి తను లేచింది. తులసి బస్సు ఎక్కి వెళ్ళిపోయాక రాజు భారంగా నిట్టూర్చుకుని జేబులో నుంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు.
తనతో మాట్లాడాలి రమ్మని వారం రోజులుగా ఆఫీస్లో సంకేతాలు ఇస్తుంటే ఇంకా మామూలు విషయాలేవో అనుకున్నాడు కానీ ఇలాంటి ఉపద్రవం కలుగుతుందని ఊహించలేకపోయాడు. చాలాసార్లు సరదాగా షికార్లు కబుర్లు చెప్పుకున్నట్లే ఓ రోజంతా తృప్తిగా హాయిగా తిరిగి రావాలనుకుని సెలవులు పెట్టుకుని యాదగిరిగుట్టకు వెళ్ళారు. అక్కడ ఆ రోజంతా సంతోషంగా గడిపి తిరిగొస్తూ దారిలో తన ఫ్రెండ్ ఇంట్లో ఓ పూట ఆగారు. వాడు తన తోట పొలాలు చూపిస్తానని తీసుకెళ్లడం, ఆ వాతావరణానికి తులసి తను పరవశించిపోవడం, వాడింటికెళ్ళి టిఫిన్ కాఫీలు తీసుకుని వచ్చేలోగా ఆ ఏకాంతంలో అనుకోకుండా తాము దరిచేరడం జరిగిపోయింది. అయితే కర్మం చాలకపోతే గోచీలో పిడుగు పడుతుందన్నట్టు ఇలాంటి విపత్తు వచ్చి పడుతుందని అనుమానమే రాలేదు. ఈ అవాంతరాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు. అయినా ఇదేమిటి, ఈ తులసికి పిచ్చా, గుట్టుగా ఏదో చేసేయక రట్టు చేసుకుంటానంటుంది. నలుగురు నవ్వుకునేందుకు కాకపోతే ఈ సెంటిమెంట్ ఎందుకు? పెళ్ళైతే తప్పు లేదుట, పెళ్ళికి ముందు మాత్రం అబార్షన్ చేసుకోలేదట. అంటే నన్ను గుప్పిట్లో పెట్టుకునేందుకు ఇదొక ప్లానా? నలుగురు పెద్దలతో చివాట్లేయిస్తుందా? నేనెక్కడ మోసం చేస్తానో అని భయమా? ఇంకా తను వైకుంఠం గారి అమ్మాయిని చేసుకుంటే ఎలా ఉండవచ్చునా అని ఊహాగానాలు చేస్తున్నాడు. ఇంతలోనే ఈ పిడుగులాంటి వార్త చెప్పింది. ఏం చెయ్యాలి? ఎంత ఇరుకున పడ్డట్టయింది తన బ్రతుకు. సిగరెట్ పెట్టె పూర్తి అయ్యే వరకు రాజు అలాగే రోడ్డు మీద నిలబడి ఆలోచిస్తూనే ఉన్నాడు. ఒక్కసారిగా ఎక్కడా లేని నీరసం వచ్చింది. ఇంకా తప్పదు, తులసిని పెళ్లి చేసుకోవాలి కాబోలు అనుకున్నాడు. అనవసరంగా ఆ రోజు యాదగిరిగుట్టకి వెళ్ళాను అనుకున్నాడు. ఈ వైకుంఠం గారు ఒక ఏడాది ముందైనా వచ్చారు కాదు అనుకున్నాడు. నా ముఖాన గొప్పగా బ్రతికే రాత లేదనుకున్నాడు. అనుకున్నాక ఎన్నో లంకణాలు చేసిన రోగిలా డీలా పడిపోతూ ఇంటికి చేరాడు. వసారాలో కూర్చున్న రామచంద్రం గారు కొడుకు వాలకం గమనిస్తూనే ఉన్నారు. ఏదో జరిగి ఉంటుందని తనిక ఉపేక్షిస్తే లాభం లేదు. నిజంగానే అబ్బాయి చేయి దాటిపోతాడని, వైకుంఠం గారితో వియ్యం పొందే అదృష్టం జారిపోగలదని నిర్ణయించుకుని కార్యరంగంలోకి దిగారు. రా తులసి, ఏమిటి వాళ్ళ ఆఫీస్ లేదా? గదిలోకి వస్తున్న తులసిని పెద్ద వదిన కమల నవ్వుతూ అడిగింది. ఆఫీసు ఉంది వదిన, కానీ నేనే సెలవు పెట్టుకున్నాను. వదినగారి చేతిలో ఉన్న చంటిపాపను అందుకొని ముద్దు పెట్టుకొని అక్కడున్న మంచంలో కూర్చుంది. ఒడిలో పిల్లని కూర్చోబెట్టుకుని చేతులూపుతూ నీతో కొంచెం మాట్లాడాలి వదిన అంది తల వంచుకొని. అందుకని సెలవు పెట్టుకున్నావా తులసి? నవ్వుతూ పక్కనున్న స్టూల్ లాక్కొని దగ్గరగా కూర్చుంది కమల. అది నిజమే అనుకో, కానీ నా మనసు బాగుండలేదు వదిన, అందుకని పెట్టుకున్నాను సెలవు. ఏమిటమ్మా నీకు మనసు బాగుండకపోవడం ఏమిటి? హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నావు. నీకు ఇష్టమైన సంబంధం చూసి పెళ్లి చేసేస్తాం. చిలక గోరింకల్లా మీ జంట కువకువలాడుకుంటూ ఉండొచ్చును. నీకేం అదృష్టవంతురాలివి, నీ మనసు బాగోలేకపోవడం ఏమిటి? ఇదిగో నేను ఉన్నాను చూడు. మీ అన్నయ్యకి ఏ కాస్త సహాయం చేద్దామన్నా నాకెవరూ ఉద్యోగం ఇవ్వరు. ఎంతసేపు తిని కూర్చోవటం తప్పించి ఆర్థిక విషయంలో ఒక్క పైసా కూడా నా వల్ల ఈ సంసారానికి సాయం రాదు. చిన్న వదినలా నేను కనీసం మెట్రిక్ పరీక్ష పాస్ అయి ఉంటే బాగుండేది. ఆవిడ చక్కగా ఇప్పుడు ట్రైనింగ్కి అప్లై చేస్తుందట. ఒక్క ఏడాది తిరిగిపోయిందంటే జాబ్ వస్తుంది. వేడి నీళ్లకి చన్నీళ్లు తోడు, అర్ధాంగి అన్న పదం చక్కగా నిరూపించుకుంటుంది. ఏమిటో నాకు తోచలేదు కానీ 4 ఏళ్ల క్రితమే ఈ బుద్ధి పుట్టి ఉంటే బాగుండేది. ఇప్పుడేం చేయగలను? బాబుకి అప్పుడే 4 ఏళ్లు నిండాయి, పాపకి 2వ ఏడు వచ్చేసింది. పోనీ ఇంకా పిల్లల విషయంలోనైనా జాగ్రత్త తీసుకుంటే నయమనిపిస్తోంది నిట్టూర్చింది కమల. తులసి వదిన వైపు ఆర్ద్రంగా చూసింది. ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నావు వదిన. నీకే డిగ్రీలు లేవని, ఫైనాన్షియల్గా సంసారానికి ఉపయోగపడలేకపోతున్నానని, కనీసం సంతతినైనా పరిమితం చేసుకుందామని ఎంత సహృదయంగా యోచిస్తున్నావు అనుకుంది మనసులో. ఏంటి తులసి అంతలా చూస్తున్నావు? ఏం పెద్ద గొప్పగా మాట్లాడానని ఆ చూపు? నీకు తెలియదులే వదిన, గొప్ప మనసులు ఎప్పుడు ఎదుటి వాళ్ళని గురించే ఆలోచిస్తాయి. నిజానికి ఇప్పుడు పెద్దన్నయ్య జీతంతో నువ్వు మీ 2 పిల్లలు ఎంచక్కా బ్రతకొచ్చును. కానీ మా అందరితో కలిసి మా బరువు బాధ్యతలు పంచుకుంటే మీరు కులాసాగా గడపటానికి సాధ్యం కాదు. చచ, అదేమిటి తులసి? నన్ను పూర్తిగా చెప్పనివ్వు వదిన. మన మధ్యతరగతి బ్రతుకుల్లో అలా సాధ్యపడదు. ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా కొన్ని పంచుకోవాల్సి వస్తుంది. ఇంటికి పెద్ద కొడుకు కోడలు అయితే మరీ తప్పదు. కానీ మనస్ఫూర్తిగా సంసారం పట్ల ఆపేక్ష కలిగి తన సహకారం ఎలా అందించాలా అని ఆరాటపడటం ఉందే, అది నిజంగా గొప్ప మనసు కలవాళ్లే చేయగలరు. ఊరుకో తులసి, మన ఇంట్లో మనం చేసుకునే పనులకి తాపత్రయాలకి గొప్పలతో ముడిపెట్టకు. అలా అనుకుంటే ఈ మేడలో ఉన్న మిగిలిన 3 కుటుంబాల్లో అందరూ గొప్ప హృదయం కలవాళ్లే. ఎలా అంటున్నావు వదిన? 4 రోజులకు ఒక్కసారైనా
ఆ ప్రకాశం తల్లితో దెబ్బలాడకుండా ఉంటాడా అని. పోనీ రాజలక్ష్మమ్మ గుడికెళ్ళి వచ్చినప్పుడల్లా వాళ్ళ చిన్న కోడలు కేక వేయకుండా ఉంటుందా? అంతెందుకు, చిట్టమ్మ గారు కోడలు ఆఫీస్కి వెళ్తే ఆ మనమల మీద ఎంత విసుక్కుంటుంది. ఈ కలహాలు యుద్ధాలు అన్నీ సమైక్యతకి, సమరస భావాలకి, సహృదయతకి నిదర్శనాలా? ఊరుకో తులసి, ఆ రాజలక్ష్మమ్మ బాత్రూంలోనే ఉంది, వింటే బాగుండదు. ఇంతకీ నీకు ఇవన్నీ తలుచుకుంటే మనసు బాగుండలేదా? నవ్వేస్తూ అడిగింది కమల. మెల్లగా తల వంచుకొని ఒడిలో ఉన్న చంటిపాప చేతులు ఊపుతూ ఉండిపోయింది తులసి. ఏమిటమ్మా తులసి, ఏమిటి సంగతి? ఏదో మాట్లాడాలన్నావు కదా? తులసి, ఏం మాట్లాడవు? నెమ్మదిగా తలెత్తి, ఇక్కడ వద్దులే వదినా, మేడ మీద నా గదిలో చెప్తాను రా అంటూ లేచింది. ఆడపడుచుని వింతగా చూస్తూ తను లేచి గది బయటకొచ్చాక తాళం వేసింది కమల. అంతకు ముందే చంటిపాపనెత్తుకుని మేడమెట్లెక్కేసింది తులసి. కూర్చో వదినా. అమ్మ చిన్న వదిన ఆసుపత్రి నుంచి వచ్చేలోగా నీకు ఈ విషయం చెప్పాలని ఇవాళ నేను సెలవు పెట్టుకుని ఇంట్లోనే ఉండిపోయాను. ఇదిగో ఈ పాపను తీసుకో. నేను చెప్పబోయే వార్త పసిపాపనెత్తుకుని చెప్పగలిగేది కాదంటూ పాపని దించేసింది. కమల నివ్వెరపడి చూసింది. వదినా, నేను తప్పు చేశాను వదినా. తడబాటుగా మొదలెట్టి గబగబా పూర్తి చేసి తలవంచుకుంది. అంటే? కమల తత్తరపడింది. రాజు, అదే మా కొలిగ్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను. పక్కున నవ్వింది కమల. పిచ్చి తులసి, ఇదా నువ్వు చేసిన తప్పు? తలెత్తి చూసింది తులసి. కాదు, ఆ ప్రేమావేశంలో తొందరపడి అడుగు ముందుకు వేశాను. దాని ఫలితం అనుభవిస్తున్నాను. నవ్వుతున్న కమల పెదవులు ఠక్కున మూసుకున్నాయి. వదినా, నేను తప్పు చేశాను కదూ? తులసి కంఠం చిత్రంగా పలికింది. కమల మెల్లగా తేరుకుంది, లేచింది. చేతిలో ఉన్న పాపని మంచం మీద కూర్చోబెట్టి తులసి దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేసింది. తులసి, నువ్వు తొందరపడ్డావు, ఒప్పుకున్నాను. కానీ తప్పు అని చెప్పలేను. పెళ్ళయ్యాక ఆ తప్పునే అందమైన భాషలో సంసారం అని, దాంపత్య సుఖమని వ్యవహరిస్తున్నాం. పెళ్ళి కాలేదు కనుక కేవలం తొందరపాటు అని మాత్రమే అంటున్నాం. ఇప్పుడు మించిపోయిందే లేదు. అన్నయ్యలకి, నాన్నగారికి, అమ్మగారికి చెప్పి అతనితో నీ పెళ్లి జరిగేలా చూస్తాం. అంత అదృష్టం నాకు లేదు వదినా. అదేమిటి? ఎందుకుండదు? అతడు నిన్ను ప్రేమించలేదా? అలా అయితే ఇదెలా సంభవించింది? ఒకవేళ ఇష్టం లేకపోయిందా? కాదు వదినా, ఇద్దరం పరస్పరం ఇష్టపడ్డాకనే జరిగింది. పెళ్లి చేసుకుందామనే మా ఉద్దేశం. కానీ అంటూ తనకి రాజుకి వాదన జరిగిందంతా చెప్పింది. తర్వాత ఇంట్లో ఏం జరిగిందో, అతను ఉద్యోగానికి రాజీనామా చేశాడు. మర్నాడే నేను వాళ్ళ ఇంటికి వెళ్తే అతను ఆ ఇంట్లో లేడు, ఎక్కడికో పోయాట. ఎంత మోసం! నమ్మించి గొంతు కోశాడన్నమాట. కాదు వదినా, అతను అలాంటి వాడు కాదు. కానీ పిరికివాడు, ఉత్త పిరికివాడు. చాలే, ప్రేమించగలవాడు, అనుభవించగలవాడు పిరికివాడు ఎలా అవుతాడు తులసి? నువ్వు ఉట్టి అమాయకురాలివి, మోసపోయావు, పచ్చి మోసం. కమల పళ్ళు బిగించింది. చూడు వదినా, మోసం అనుకుంటే ఉద్యోగం వదిలేస్తాడా? మనలాగే వాళ్ళు మధ్యతరగతి మనుషులే. సంపాదనే తప్ప ఆస్తులు లేవు. నన్ను మోసం చేయడం కోసం ఉన్న ఉద్యోగం వదిలేసుకుంటాడా? కాదు, బహుశా వాళ్ళ నాన్నతో దెబ్బలాడుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు. తులసి ముఖంలోని నమ్మకానికి జాలిగా చూసింది కమల. ఏ సంగతైనా నీకు చెప్పి వెళ్ళొచ్చు కదా? నిజమే వదినా, కానీ నేను పెళ్లి మాట తప్ప మరొకటి వినను అని భయం, అందుకే వెళ్ళిపోయాడు. ఏ రాయి అయితేనేమిటి, పళ్ళు ఊడగొట్టుకోవడానికి. ఇంతకీ నీ కర్మానికి నేను వదిలేసి పారిపోయాడన్నమాట. అసలు ఇది జరిగి అదే నీకిప్పుడు ఎన్నో నెల? తులసి తలవాల్చేసింది. 3 నడుస్తోంది. ఇదెలా సాధ్యం తులసి? ఇంట్లో మాకెవ్వరికీ తెలియకుండా నువ్వు ప్రతి నెల? అవును వదినా, మిమ్మల్ని మభ్యపెట్టాను. రాజుకు చెప్పి ఒకేసారి పెళ్లికి ఏర్పాట్లు చేయించాలనుకున్నాను. కానీ నేను దురదృష్టవంతురాల్ని. నేను చేసింది తప్పే అని తలవంచుకోవాల్సి వస్తోంది అంటూ 2 చేతుల్లో ముఖం దాచుకుంది. కమల స్త్రీ హృదయం సహజమైన వాత్సల్యంతో పొంగింది. సాటి ఆడది ఆడబడిచే కావచ్చును. అమాయకంగా నమ్మి తనను అర్పించుకుంది. నలుగురికి ముఖం చూపించలేక కృంగిపోతోంది. తల్లితో కూడా చెప్పుకోకుండా తన యందుగల గౌరవాభిమానాలతో తనకే చెప్పుకుంది. నిజానికి 3 ఆడపడుచులలో తులసే నెమ్మదైనది. సంపాదించి ఇంటిని ఆదుకుంటున్నది. ఇప్పుడు ఆమె ఆపదలో చిక్కుకుంది. చదువు, ఉద్యోగం, 22 ఏళ్ల నిండైన పడుచుదనం అన్నీ ఆ క్షణంలో ఎందుకు కొరగాకుండా పోయాయి. ప్రస్తుతం తన ఎదురుగా ఏ కర్తవ్యమో తోచని విమూఢురాలిగా నిల్చుని రోధిస్తోంది. ఇంతకు ముందు వరకు తను పెద్దగా చదువుకోలేదని, ఆర్థికంగా ఇంట్లో సహాయపడలేకపోతున్నాను అనుకుని బాధపడింది. కానీ ఇప్పుడు నిస్సహాయరాలైన తులసికి ధైర్యం చెప్పి ఈ ఇంటి గౌరవ మర్యాదలు, ఈ అమ్మాయి నిండైన జీవితం కాపాడాలి తను. వాడు ఆ రాజు ఎక్కడున్నా వెదికి పట్టుకుని తులసి మెళ్ళో 3 ముళ్ళు వేయించాల్సిందే. ఆడది ఎప్పుడు దోషిగానే మిగిలిపోతోంది.
అయ్యో తులసి, ఎన్నడూ కంటతడి ఎరగని నువ్వు ఏడుస్తున్నావా? కమల భరించలేకపోయింది. చప్పున తులసి భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుంది ప్రేమగా. తులసి, ఏడవలసింది నువ్వు కాదమ్మా, మేము. ఈడొచ్చిన ఆడపిల్లకి కోరికలుంటాయని, ఏ వయసులో ఆ ముచ్చట జరగాలని తెలుసున్నా దిక్కుమాలిన పరిస్థితులకు దాసోహమై అల్లుళ్ళని కొనుక్కోలేని దౌర్భాగ్యం చేత, కొంతైనా కూడబెడతాము అన్న లాలస చేత ఆడపిల్లల చదువుని సంపాదనకు ఉపయోగించుకునే మాబోటి మధ్యతరగతి కుటుంబాల్లో పెద్దలు సిగ్గుపడి ఏడవాలి. కట్నకానుకల బెడదలు ఇంతగా ముసురుకోకపోతే ప్రతి ఆడపిల్ల నిక్షేపంగా ఉండేది. అక్క చెల్లెళ్ల కోసం అన్నదమ్ములు కట్నాలు పుచ్చుకోవడం, మళ్ళీ మరో ఇంటి ఆడపిల్ల కోసం ఆ ఇంటి తల్లిదండ్రులు తమ కొడుకుల్ని మార్కెట్లో కూరల్లా అమ్ముకోవడం, ఇలా ఈ గొలుసు కట్టు సాగినంత కాలం డబ్బు ప్రలోభంలో పడిపోతున్న పెద్దలంతా తలెత్తుకోలేనంతగా ఏడవాలి. తులసి, నువ్వు ప్రేమించడం తప్పు కాదు. కట్నాల ప్రసక్తి లేకుండా నీ పెళ్లి సులభంగా చేసుకుందామనుకోవడంలోనూ తప్పు లేదు. కానీ నిన్న విధంగా ప్రేరేపించిన మన కుటుంబ పరిస్థితులదే తప్పు. ఆ రాజు పిరికి సన్యాసో మోసగాడో కానీ అతని ప్రవర్తన తప్పు. నువ్వు బాధపడకు. ఎలాగైనా అతన్ని పట్టుకొని పెళ్లి జరిగేలా చూస్తాను అంది. వదినా, నాది తప్పు కాదా? ఒకవేళ ఆ రాజు ఒప్పుకోకపోతే, పెళ్లి చేసుకోకపోతే అప్పుడు కూడా నా తప్పును క్షమించగలవా? ఇలా దగ్గరకు తీసుకోగలవా? మీ అందరూ నన్ను ఎప్పట్లాగానే అభిమానంతో ప్రేమతో చూడగలరా? చేతుల్లో నుండి ముఖం తీసి వదినగారి ముఖంలోకి చూసింది. దీనాతి దీనమైన ఆ నీళ్లు నిండిన కళ్ళు, వణుకుతున్న పెదవులు, అదురుతున్న బుగ్గలు చూసి కమల చలించిపోయింది. తులసి, నిన్నెప్పటికీ ఇలాగే వాత్సల్యంగా చూస్తాను. నువ్వన్నట్టు ఆ రాజు తిరస్కరించకూడదనే కోరుకుంటున్నాను. కానీ దురదృష్టవశాత్తు అలా జరిగితే అప్పుడు కూడా నీ తొందరపాటికి జాలి పడతాను కానీ వేలెత్తి చూపలేను తులసి. ప్రకృతి సహజమైన కోరిక నీ ఒక్కదానికే పరిమితమైనది కాదు కదా. ఆ రాజు మాత్రం భాగస్థుడు కాదా? పశుపక్షాదులకి సైతం కలిగే వాంఛ ఇది. అయితే మానవ సమాజంలో మనకి కొన్ని హద్దులు, కట్టుబాట్లు ఉన్నాయి. ఆ కట్టుబాట్లు తెంచుకుంటే తప్పు చేసినట్టు లెక్క. కానీ మనస్ఫూర్తిగా ప్రేమించి నమ్మావు. ఆ నమ్మకంతోనే అతనికి చేరువయ్యావు. నువ్వు సమాజపు కట్టుబాట్లు తెంచుకోలేదు కదా. ఇప్పుడు మీ పెళ్లి గనక జరిగితే ఎంతో మెచ్చుకొని ప్రేమ వివాహంగా చెప్పుకుంటారంతా. ఒకవేళ అలా జరగకపోతే ఈ మనుషులే నిన్ను చిన్న చూపు చూస్తారు, అసహించుకుంటారు. నిజానికి అది సభ్యత అనిపించుకోదు. వెధవలోకం. నువ్వు భయపడకు తులసి. ఇదే నా చెల్లి ఇలాంటి చిక్కుల్లో పడితే ఏం చేస్తానో నిన్ను అలాగే ఆదుకుంటాను, ఆదరిస్తాను. అంతా సవ్యంగా జరిగితే మంచిదే. లేకపోతే ఏం చెయ్యాలో తర్వాత ఆలోచిద్దాం. ముందు నువ్వు కళ్ళు తుడుచుకో. అమ్మ, వదిన వచ్చే వేళైంది. ఊరక ముందు గొడవ పెట్టుకొని నలుగురితో అల్లరి పడకూడదు. ముందు నీ ముఖం తుడుచుకో. చూడు, ఇందాకన్నావే పసిపాపనెత్తుకుని చెప్పలేను అని, కానీ అలా ఇంకెప్పుడు అనకు. ఇదిగో పాపని హాయిగా ఎత్తుకో అంటూ చటుక్కున వెనక్కి తిరిగి మంచంలో ఆడుకుంటున్న పాపనెత్తుకుని తులసికి అందించింది కమల. వదినా, వదినా నువ్వు అంటూ గబుక్కున వంగి పాదాలు తాకింది తులసి. ఇదేం పని? ఇలాగైతే నాకు కోపం వస్తుంది తులసి అంటూ ఓ చేతితో లేపి దగ్గరకు తీసుకుంది. నవ్వుతూ బుగ్గలు తుడిచి పాపనందించింది. నువ్వు ధైర్యంగా ఉండు తులసి, నేను కిందికి వెళ్తానంటూ మెట్లు దిగి కిందున్న తన గదికి వచ్చేసింది. అప్పుడు మొదలైంది కమల మనసులో అంతర్యుద్ధం. మంచం మీద కూలబడిపోయింది. తులసి ఎందుకు ఇలా చేసింది? ఈ విషయం ఇంత ఆలస్యంగా ఎందుకు చెప్పింది? పిక్నిక్కి వెళ్తున్నామని చెప్పి ఇంత అనర్థం తెచ్చుకుంది. ఈ అబద్ధాలు, నాటకాలు కేవలం వయసు చేసే అల్లరి తప్ప తులసిలో మరే దురుసుతనం లేదు. నోట్లో నాలికే లేనట్టు ఉండే తులసిని ఎలా తిట్టాలి? 2 ఏళ్ల నుంచి ఇంటిని ఎంతలా ఆదుకుంటోంది. నీకు ఈ దుర్బుద్ధి ఎలా పుట్టిందని తను ఎలా అడగగలదు? ప్రతిరోజు ఈ గదిలో తమకి పుడుతున్న దుర్బుద్ధి మాటేమిటి? సంజాయిషి చెప్పుకోలేని ఈ ప్రశ్న వేయటమే తెలివి తక్కువ. ఇక ముందు సంగతి చాలా త్వరగా సవ్యంగా జరిగేలాగా చూడాలి. ఇది నలుగురున్న అద్దె ఇల్లు. ఏ కాస్త ఎవరి చెవిన పడినా సంసారం బీదిన పడుతుంది. అదే అక్కడ ఆ రాజో బూజో వాళ్ళింట్లో ఏ అల్లరి గొడవ ఉండదు. ఎంత అన్యాయం! ఆ ఇంటికెళ్ళి గొడవ చేసి నలుగురిని పోగేసి వాళ్ల పరువు బయటికి ఇడవాలి. కసిగా పళ్ళు కొరుక్కుంది కమల. 3వ భాగంలో మళ్ళీ కలుద్దాం.